టైం అయితే 2 అవుతుంది, భోజనానికి వెళ్ళాలి. ఇది అక్కడ ఇందులో భోజనం చేస్తాను, ఇంకెక్కడ భోజనం చేస్తానో చూపిస్తాను చూడండి. మనం బ్యాగ్ తీసుకున్నాం. సో ఎక్కడైతే మన బ్యాగ్ ఉంది, ఇప్పుడు బ్యాగ్ తీసుకొని అయితే మనం భోజనానికి బయలుదేరిపోదాం. ఇంకా తాళం వేసి మళ్ళీ ఒకసారి దొంగల భయం ఎక్కువ. ఓకే, బ్యాగ్ అయితే తీసుకున్నాను. బ్యాగ్ మీద అయితే బయలుదేరుతాం. సో నేనైతే ఇక్కడికైతే లంచ్కి వస్తుంటాను అనమాట ఎప్పుడు. అంటే బండి దగ్గర పని ఏం లేకపోతే ఈ ప్లేస్కి వచ్చి భోజనం చేస్తుంటాను. ఇది ఒక ఏంటంటారు దీన్ని, ల్యాండ్లో ఉంటాయి కదా ఆ ఏరియా అన్నమాట. ఇది మొత్తం ఖాళీ ప్లేస్, సైలెంట్గా ఉంటుంది. నాకు బాగా నచ్చుతుంది అన్నమాట. సో నేను ఎక్కడైతే కూర్చొని భోజనం చేస్తుందో చూపిస్తాను చూడండి. ఈ ఎండ అయితే చాలా ఎక్కువ ఉందన్నమాట. నేనైతే బండి దగ్గర కూర్చుంటే హైవే మీద బండి ఉంటుంది. సో అక్కడైతే మనం తిన్నామంటే వేడి గాలి వస్తుంటుంది, అసలు తిన్నాం ఎంత బేతి బయటకు వచ్చేద్దామా అన్నట్టు అనిపిస్తుంది. కానీ ఇక్కడికి వస్తే మాత్రం నాకు హ్యాపీగా ప్రశాంతంగా తినేసి హ్యాపీగా ఇక్కడ రెస్ట్ తీసుకుంటాను. పని మా వాడు ఫోన్ చేసిన దాకా ఇక్కడే ఉంటాను అనమాట. సో నేను తినే ప్లేస్ ఎక్కడ చూపిస్తాను చూడండి. అదిగో అది ఈ చెట్టు కింద అన్నమాట. ఈ చెట్టు చాలా పెద్దది చెట్టు, అయితే చాలా నీడ వస్తుంది అక్కడ. ఆ ఏరియా మొత్తం నీడ ఉంటుంది, ఫుల్గా చాలా నీడ ఉంటుంది. సో ఇది నేను కూర్చొని లంచ్ చేసే ప్లేస్. పనికి అక్కడికి వెళ్ళకపోతే ఇక్కడికి వచ్చి కూర్చొని శుభ్రంగా లంచ్ చేసి అక్కడ అలా సారపడతాను. బండి మీద బుర్రెట్టుకొని అలా సారపడి కొంచెం రెస్ట్ తీసుకొని అయితే వెళ్ళిపోతాను. కానీ ఇది పెద్ద ప్రాబ్లం ఏరియా అయితే కాదు. ఇదైతే మనకి రోడ్డుకి దగ్గరలోనే ఉంటుంది అన్నమాట. ఇదంతా మెయిన్ రోడ్, అదంతా మెయిన్ రోడ్డుకి దగ్గరలోనే, అంత లోపలికి కూడా కాదు. కానీ ఇదంతా డేంజరస్ ఏరియా అయితే కాదు. ఇక్కడికి చాలామంది వర్కర్లు అందరూ వచ్చి ఇక్కడే భోజనం చేస్తారు అన్నమాట. ఎందుకంటే ఇక్కడ చెట్లు ఉన్నాయి చూసారా, ఈ చెట్లు నీడలో కూర్చొని భోజనం చేసి మళ్ళీ వెంటనే వెళ్ళిపోతారు అన్నమాట. ఇప్పుడు 2 o'clock అయిపోయింది కదా, అందుకే అందరూ తినేసి వెళ్ళిపోయారు. ఈ చెట్లు చూడండి, ఇదంతా చెట్లు. ఇదనమాట నేను లంచ్ చేసే ప్లేస్ అయితే. సో లంచ్కి టైం అయిపోయింది, లంచ్ చేస్తాను. బాయ్.